ప్రముఖ నటుడు నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై వేసిన కేసులో ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. నాగార్జున తరపున అడ్వకేట్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. ఇక మరోవైపు మంత్రి సురేఖ ఇప్పటికే క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ లీగల్ సెల్ కు చెందిన అడ్వకేట్ తిరుపతి వర్మ. నాగార్జున కేసులో లీగల్ గానే ప్రొసీడ్ అవుతామని చెప్పారు. ప్రముఖ నటుడు నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై వేసిన కేసులో ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. నాగార్జున తరపున అడ్వకేట్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. ఇక మరోవైపు మంత్రి సురేఖ ఇప్పటికే క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ లీగల్ సెల్ కు చెందిన అడ్వకేట్ తిరుపతి వర్మ. నాగార్జున కేసులో లీగల్ గానే ప్రొసీడ్ అవుతామని చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం నాంపల్లి స్పెషల్ కోర్టు నుంచి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, నాగార్జున పిటిషన్ విచారణపై అప్డేట్స్ ఏంటి? కొండా సురేఖ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున వేసినటువంటి క్రిమినల్ కేసుకు సంబంధించి పిటిషన్కు సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఒకవైపున నిన్న కోర్టులో విచారణ జరిగినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో పిటిషనర్ ఉన్నారో పిటిషనర్కు సంబంధించినటువంటి ఆ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే అటు న్యాయవాదులకు ఆ విషయాన్ని తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పిటిషనర్ అయినటువంటి ఒకవైపున నాగార్జున, ఆయన యొక్క కుటుంబ సభ్యులు అమల, నాగ చైతన్య, ఈ ముగ్గురు కూడా కొద్దిసేపటి క్రితమే నాంపల్లి స్పెషల్ కోర్టుకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికే ఇటు ఇరువైపులో ఉన్నటువంటి న్యాయవాదులు, మరోవైపున కొండా సురేఖ తరపున ఆమె యొక్క న్యాయవాది, మరోవైపున ఇటు నాగార్జునకు సంబంధించినటువంటి న్యాయవాది అశోక్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఇటు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు, ముఖ్యంగా నాగార్జునకు సంబంధించి పూర్తిగా ఈ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలని కోర్టు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున కోర్టుకు రావడం జరిగింది. నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులైనటువంటి అమల, అలాగే నాగ చైతన్య, ఇద్దరు కూడా ఆయనతో పాటు వచ్చారు. ప్రస్తుతం ఇప్పటికే ఆ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. మనం ప్రస్తుతం నాంపల్లి స్పెషల్ కోర్టు దగ్గర చూసినట్లయితే మొత్తం పూర్తిగా ఈ ప్రాంగణం అంతా కూడా ఇటు పోలీసు బందోబస్తును నిర్వహించడం జరిగింది. మరోవైపున అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి కేసు విచారణ కావడంతో మొత్తం ఇక్కడ యొక్క ఏరియా అంతా కూడా కొంత జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మొదట తనపై అలాగే తన కుటుంబ సభ్యులపై కూడా కొంత మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపున కోర్టును ఆశ్రయించడం జరిగింది నాగార్జున. సో ఆ సందర్భంలో నిన్న ఆ వాదనలు తెర మీదకు వచ్చినటువంటి సందర్భంలోనే ముఖ్యంగా క్రిమినల్ కేసు విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఫిర్యాదుదారు యొక్క కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. తనకు ఎదురైనటువంటి ఇబ్బందులకు సంబంధించి ఏ రకంగా అఫెన్స్ జరిగిందనే దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా ఆరా తీస్తారు. కాబట్టి అందులో భాగంగానే ఖచ్చితంగా పిటిషనర్ ఉండాలి, బాధితుడు ఉండాలి. ఇందులో బాధితుడిగా ఇటు నాగార్జున ఉన్నారు కాబట్టి ముఖ్యంగా విక్టిమ్ ఆయనే కాబట్టి సో ఆయన్ను పిలవడం జరిగింది. పిలిచి పూర్తిగా స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడం జరుగుతోంది. అయితే ఇక ఇప్పటికే పిటిషన్ లో ఆయన పేర్కొన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. తాము అంటే సమాజంలో కొంత గౌరవప్రదమైనటువంటి పొజిషన్ లో ఉన్నాము, అనేక ప్రొఫెషన్స్ లో నిర్వహించడం జరుగుతుంది. ఒకవైపున వ్యాపార రంగంలోనూ, మరోవైపున సినిమా ఇండస్ట్రీ పరంగా తాను ఒక అంటే ప్రముఖ వ్యక్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన కుటుంబం పట్ల మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు తమ కుటుంబ ప్రతిష్టను భంగం కలిగించేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇందులో మొత్తం పూర్తిగా ఆధారాలు మొత్తాన్ని కూడా సమర్పించాలని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఇక అయితే పిటిషన్ కు సంబంధించి పిటిషన్ తో పాటు ఆయన కొన్ని ప్రూఫ్లను కూడా యాడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల్లో నుంచి కొన్ని అటు యూట్యూబ్ ఛానల్స్ సంబంధించినటువంటి లింకులు కావచ్చు, అలాగే మరికొన్ని వెబ్సైట్ కు సంబంధించిన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ కు సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను యాజ్ ఇట్ ఈస్ గా కూడా వర్డింగ్ చేస్తూ పిటిషన్ కి యాడ్ చేయడం జరిగింది. దాంతో పాటే ఆయన ఏ రకంగా ఇబ్బందిని ఎదుర్కొన్నారన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను ఇప్పుడు రికార్డ్ చేయబోతున్నారు. ఇక నాగార్జునతో పాటు సాక్షులుగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు, సుప్రజ వారి యొక్క స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయబోతున్నారు. అలాగే ఒకవైపున ఫిర్యాదుదారు, మరోవైపున సాక్షులు వీరి యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన తర్వాత ఒకవైపున ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన అడ్వకేట్ యొక్క వాదనలు వింటారు. వాదనలు విన్న అనంతరం దాదాపు అంటే ఇప్పుడు లంచ్ అవర్ తర్వాత ఫస్ట్ పిటిషనే నాగార్జునకు సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్ కు విచారణకు వచ్చేసింది. ఆర్గ్యుమెంట్స్ అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పూర్తిగా స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన తర్వాత ఆయన యొక్క న్యాయవాదికి సంబంధించినటువంటి నాగార్జున రెడ్డి ఇచ్చినటువంటి వాదనలకు సంబంధించినటువంటి పూర్తి ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత వీటిలో నుంచి నిజ నిర్ధారణను పరిశీలిస్తుంది. నిజాలని పరిశీలించిన తర్వాత ఒకవేళ కోర్టు యాక్సెప్ట్ చేస్తే కనుక ఆ తర్వాత కొండా సురేఖకు సమన్స్ జారీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఆమె తరపునటువంటి న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే
హీరో నాగార్జున ఇటు కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చేందుకు రావడం జరిగింది. మరోవైపున ఆయనతో పాటు సాక్షులు కూడా చేరుకున్నారు. ఇక కుటుంబ సభ్యులైనటువంటి నాగార్జున, అటు నాగ చైతన్య, అమల కూడా కోర్టుకు చేరుకొని ఏ రకంగా తమ కుటుంబం ఈ యొక్క విషయంలో ఇబ్బందికి గురైనటువంటి విషయాన్ని కూడా తెలియజేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.